హలో అండి. హాయ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. సో, రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ. సో, నిఫ్టీలో రేపు బిగ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందా? వస్తే ఎటువైపు రావచ్చు? లేదా మార్కెట్ వచ్చేసి ట్రాప్ చేసే ఛాన్స్ ఉందా? ఏ లెవెల్స్ నుంచి మార్కెట్‌లో మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది? అండ్ యాస్ ఆఫ్ నౌ మార్కెట్స్ ఇంపార్టెంట్ ఏరియాలో నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, సెన్సెక్స్ గాని క్లోజ్ అయినాయి. అండ్ బోత్ సైడ్స్ మనం చూస్తున్నాం. బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గనుక మనం చూసినట్టయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అదే పిక్చర్ కనిపిస్తుంది. సో, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు కూడా చూడండి. అండ్ ఈ వీడియో ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫస్ట్ నేను డైలీ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు ఒక డోజీ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ నిఫ్టీలో అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఈ జోన్‌లో మనకు కనిపిస్తుంది. సో, కాకపోతే ప్రైస్ స్టిల్ ఇంకా కూడా సపోర్ట్ లెవెల్ పైన అయితే మార్కెట్‌లో క్లోజ్ చేసింది. మైల్డ్ బుల్లిష్ ప్యాటర్నే మనకు కనిపిస్తుంది. సో, నిఫ్టీలో. అండ్ నిఫ్టీ మనం 2 డేస్ ఒక టైమ్ ఫ్రేమ్ చూసుకున్నాం అనుకోండి. సేమ్ 2 డేస్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ చేసి కనిపిస్తుంది. అండ్ నిఫ్టీతో పాటు మనం బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ టైమ్ ఫ్రేమ్ చూసామనుకోండి. సో, ఇక్కడ నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కొంచెం సింక్ అవ్వట్లేదు. నిఫ్టీ మైల్డ్ బుల్లిష్ కనిపిస్తుంటే బ్యాంక్ నిఫ్టీ మైల్డ్ బెరిష్ కనిపిస్తుంది. సో, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అండ్ సెన్సెక్స్ వచ్చేస్తే అండ్ సెన్సెక్స్ డైలీ టైమ్ ఫ్రేమ్ సేమ్ లైక్ నిఫ్టీ ఇక్కడ 2 డేస్ బ్యాక్ టు బ్యాక్ డోజీ క్యాండిల్స్ మనకి కనిపిస్తున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా ఒక డోజీ క్యాండిల్ ఉంది. అండ్ ఇప్పుడు కూడా ఒక డోజీ క్యాండిల్ అంటే ఇండెసిషన్ మనకి కనిపిస్తుంది నిఫ్టీ గానీ, సెన్సెక్స్ గానీ. ఓకే. సో, ఇప్పుడు మనం చిన్న ఏదైతే టైమ్ ఫ్రేమ్ ఉంటుందో దాంట్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. ఓకే. సో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ డే నేను ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను మీకు. ఓకే. సో, ఎవ్రీ డే ఆల్గో లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో, మార్కెట్ అవర్స్ టైంలో నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సో, అప్ సైడ్ రెసిస్టెన్స్ కానీ, డౌన్ సైడ్‌లో ఎస్‌జెడ్ గానీ ఈ 2 లెవెల్స్ ఎలా వర్క్ చేస్తాయంటే మార్కెట్ అవర్స్ 9:15 తర్వాత మార్కెట్ అవర్స్‌లో ఈ లెవెల్స్ అనేది ఫార్మ్ అయితే 3:30 వరకు కాన్స్టెంట్‌గా ఉంటది. సో, ఈ లెవెల్స్ దగ్గర నుంచే మార్కెట్ ఈదర్ ట్రెండ్ కంటిన్యూషన్ అన్నా, ప్రీవియస్ ట్రెండ్ కంటిన్యూషన్ అన్నా, లేకుంటే ఇదే పర్టిక్యులర్ పాయింట్ నుంచి రివర్సల్స్ అన్నా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇవాళ కూడా మనం చూసినట్టయితే ప్రైస్‌ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 24,500, 600 మధ్యలోనే ప్రైస్ ఉంది. అండ్ నిన్నటి వీడియోలో క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు బౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే మార్కెట్‌లో యాస్ ఆఫ్ నౌ ప్లే అవుతుంది. సో, ఇక్కడ కూడా ఇవాళ కూడా సేమ్ అదే ప్లే అయింది. మార్కెట్ మనం సపోర్ట్‌కి ఎప్పుడైతే టెస్ట్ చేసిందో నియర్లీ 24,500కి దగ్గరికి ప్రైస్ ఎప్పుడైతే వచ్చిందో కింద ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఆల్గో సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. సో, అదే లెవెల్స్ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. 24,600 వరకు వెళ్ళింది. అండ్ అగైన్ 600 మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మేజర్ రెసిస్టెన్స్ ఏరియా 64,600-64,650 మేజర్ రెసిస్టెన్స్ ఏరియా నిఫ్టీకి. అండ్ డౌన్ సైడ్ 24,500 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ రేపటికి. ఓకే. సో, రేపు మార్కెట్‌లో బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ రావాలంటే ఇదే పర్టిక్యులర్ పాయింట్స్ నుంచి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ మధ్యలో నో ట్రేడింగ్ జోన్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ మార్కెట్ కనుక 24,650 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే అప్ సైడ్ మొమెంటమ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో 24,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇంట్రాడేలో ఇవాళ మార్కెట్ ఇదే పర్టిక్యులర్ పాయింట్ నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది. కింద ట్రెండ్ లైన్ కూడా ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్గో సపోర్ట్ లెవెల్ కూడా దగ్గరలో ఉంది. అండ్ అదే దగ్గర ఏదైతే బాక్స్ ఉందో నిన్న కూడా డిస్కస్ చేశాను ఈ జోన్. సో, ఈ జోన్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది అని చెప్పి 24,550 లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్‌లో క్లోజింగ్ టైమ్‌లో మనకి అప్ సైడ్‌లో క్లోజ్ అయింది. ఓకే. జస్ట్ 13 పాయింట్స్ అప్ సైడ్‌లో క్లోజ్ అయింది. బట్ ఓవరాల్‌గానైతే స్ట్రక్చర్ మనకి స్లైట్‌లీ మనకి హైయర్ రైజ్ ప్యాటర్న్ కనిపిస్తుంది నిఫ్టీలో. సో, రేపు మనకి ఇంపార్టెంట్ ఏందంటే రేపు మార్కెట్ 24,600, 650 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయిందనుకోండి. అప్ సైడ్‌కి ప్రైస్ కంటిన్యూషన్ అవ్వచ్చు. టువర్డ్స్ మార్కెట్ ఇంకా అప్ సైడ్ నియర్లీ 24,700 వైపు కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. మార్కెట్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ మైల్డ్ బుల్లిష్‌లో ఉంది. అప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటది. రేపు ఎక్స్‌పైరీకి మార్కెట్ ఈ లెవెల్స్ పైన అయితే అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇవాళటి ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన అండ్ 24,600-650 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ రేపటికి. ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. లేకుంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిందనుకోండి. అప్పుడు నేను టెలిగ్రామ్‌లో కన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ డౌన్ సైడ్‌కి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి రిజెక్ట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తే అది మనకి బుల్ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్‌లో ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటది. అప్పుడు 24,500 సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. యాజ్ ఆఫ్ నో 24,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ ప్రైస్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంత సేపు బేరిష్ అవ్వకండి. 24,500 పైన మార్కెట్ ఉండి మార్కెట్ ఈ లెవెల్స్‌ని హోల్డ్ చేస్తుందంటే
రేపు కూడా సైడ్ వేస్ టు బులిషే ఉండే ఛాన్స్ ఉంటది. ఒకవేళ 24,500 కిందికి మార్కెట్ వచ్చేసి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, స్ట్రాంగ్‌లీ బ్రేక్ డౌన్ అయ్యి ఏదైనా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఏదైనా రిజెక్షన్ క్యాండిల్స్ కనుక చూపిస్తుంది అంటే, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. యాస్ ఆఫ్ నౌ 24,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం 24,500, 600 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయిపోతది. అప్పుడు 24,500 కింద ప్రైస్ ఉంటే నెక్స్ట్ టార్గెటెడ్ పాయింట్ వచ్చేసి 24,400 వరకు ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. అది ఎక్కడి వరకు రావచ్చు అంటే, ఇక్కడ మీకు ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో, ఈ 2 సపోర్ట్స్ కనుక బ్రేక్ అయిందనుకోండి, మార్కెట్ 24,400 అండ్ అగైన్ 24,350 ఇంపార్టెంట్ వీక్లీ సపోర్ట్ లెవెల్ దగ్గరికి రీచ్ అయిపోతది. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని, నిన్ననే డిస్కస్ చేసాం. 24,350 టు 24,400 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఓకే. సో ప్రీవియస్‌లీ చాలా రోజులు ఈ లెవెల్స్ కింద ప్రైస్ ఉండే. ఆ లెవెల్స్ బ్రేక్‌ఔట్ అయిన జోన్ అది. సో ఆ లెవెల్స్ కిందికెళ్తేనే స్ట్రాంగ్‌లీ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది. లేకుంటే మార్కెట్ ఒకవేళ 24,400, 350 లెవెల్ దగ్గరకొచ్చి కూడా మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్‌ని ట్రాప్ చేసి అప్ సైడ్ కూడా మార్కెట్ ఎళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటది. ఓకే. సో యాస్ ఆఫ్ నౌ సింపుల్ అండ్ క్లియర్ రేపటికి ఏందంటే, సో 24,600-650 లెవెల్‌ని అబ్జర్వ్ చేయండి. ఆ లెవెల్స్ పైన మార్కెట్ స్ట్రాంగ్‌లీ ఉంటే అప్ సైడ్‌కి కంటిన్యూషన్ అవుతది. 24,500 కింద ఉందనుకోండి, మార్కెట్ ఫర్దర్‌గా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. 100-150 పాయింట్స్. అది మనకి 24,400-350 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. క్లియర్? నిఫ్టీ అయితే క్లియర్‌లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కోసం, తర్వాత సెన్సెక్స్‌కి వెళ్దాం. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మనం చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో సో అగైన్ సేమ్ సైడ్ వేస్‌లో మార్కెట్ క్లోజ్ అయింది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూస్తే, ఏదైతే మన ఆల్గో సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో అది ఎగ్జాక్ట్‌లీ వర్క్ అయినాయి. ఇదే పర్టిక్యులర్ ఆల్గో సపోర్ట్ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ దాని తర్వాత మార్కెట్ ఆ సపోర్ట్ లెవెల్స్ పైనే హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. డౌన్ సైడ్‌కి 57,500 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బెరిష్ వైపు ఆలోచించొచ్చు అండ్ డౌన్ సైడ్‌కి ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్‌లో. అండ్ అప్ సైడ్‌కి మనం స్ట్రాంగ్‌లీ ప్లాన్ చేయాలంటే యాస్ ఆఫ్ నో యాస్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్, ఏదైతే హయ్యర్ టైమ్ ఫ్రేమ్ ఉందో, హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం చూసామనుకోండి, మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తూ ఉంది. అది వచ్చేసి మనకి నియర్లీ 57,950-58,000 లెవెల్. ఓకే. సో దగ్గర ఇది 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టాను. ఈ పర్టిక్యులర్ క్యాండిల్ చూడండి, ఒక స్ట్రాంగ్లీ డోజీ క్యాండిల్ ఉంది. సో దగ్గర ఇక్కడ సపోర్ట్ ఉంది అండ్ ఇదే లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఈ మధ్యలో అంత స్ట్రాంగ్ క్వాంటిటీతో వెళ్ళకండి. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్ కొంచెం స్ట్రక్చర్ అయితే పాజిటివ్ ఉంది. బట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైల్డ్ బెరిష్ అన్నాను. ఓకే. సో మార్కెట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 57,500 లెవెల్ కింద ఉంటే బ్యాంక్ నిఫ్టీలో బెరిష్ మొమెంటమ్ రావచ్చు డౌన్ సైడ్‌కి. అండ్ బుల్లిష్ మొమెంటమ్ రావాలంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 58,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్‌కి బుల్లిష్ మొమెంటమ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఒకవేళ స్ట్రాంగ్‌లీ వెళ్ళి బుల్లిష్ మొమెంటమ్ మార్కెట్ 58,000 బ్రేక్ చేసిందనుకోండి, అది నిఫ్టీకి, సెన్సెక్స్‌కి కూడా రెండిటికి మంచిగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ నిఫ్టీకి అయితే అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్‌లీ ఉంటే నిఫ్టీ కూడా స్ట్రాంగ్‌లీ అప్ సైడ్ నియర్లీ 24,700 లెవెల్స్ పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటదనమాట. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకవేళ ఓన్లీ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ కూడా 2 ఇంట్రాడేలో ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్‌కి వెళ్దాం. ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ పెట్టుకుందాం. అండ్ సెన్సెక్స్ చార్ట్ సిమిలర్‌గా ఉంటది నిఫ్టీ లాగానే. యాజ్ ఆఫ్ నో మీరు చూస్తున్నారు కదా, 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అన్ని రివర్సల్సే, సైడ్ వేస్ ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం 2 డేస్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినా సరే 2 డేస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సైడ్ వేస్ ఉంది. అండ్ 2 డేస్ క్యాండిల్‌లో కూడా మనకు సింగిల్ క్యాండిల్ కనిపిస్తది. డైలీ క్యాండిల్‌లో 2 డేస్ బ్యాక్ టు బ్యాక్ రేంజ్ బౌండ్ మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టారనుకోండి, ఏదైతే ఆల్గో సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ కూడా వర్క్ చేస్తాయి. కాకపోతే నేను డైలీ షేర్ చేయను. ఎందుకు షేర్ చేయను అంటే, డి అని కనిపిస్తుంది కదా, డిలే డేటా ఉంటది. సో డిలే డేటా వల్ల న్యూ మెంబర్స్ కన్‌ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ సింపుల్ అర్థం చేసుకోండి. నిఫ్టీ పాజిటివ్ ఉంది అంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉన్నట్టు, నిఫ్టీ నెగెటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా నెగెటివ్ ఉన్నట్టు. సో అది మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. ఓకే. అండ్ యాజ్ ఆఫ్ నో 78,250-78,200 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్‌లో. ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే బెరిష్ ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్‌కి మనకి సెన్సెక్స్‌లో. అండ్ అప్ సైడ్‌కి మార్కెట్ వెళ్ళాలంటే అగైన్ 78,800 లెవెల్ అట్‌లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్ సైడ్‌కి ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో యాజ్ ఆఫ్ నో సింపుల్ ట్రేడ్ ప్లాన్ సెన్సెక్స్‌లో కూడా. అండ్ ఏదైతే మనకి డోజీ క్యాండిల్ ఫార్మ్ చేస్తుందో, ఆ రేంజ్ బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఏ సైడ్ అయితే బ్రేక్‌ఔట్ అయ్యి రీటెస్ట్ చేసి సస్టైన్ అవుతుంటుందో ఆ సైడ్ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అప్ సైడే. బట్ మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్స్‌ని ఫేస్ చేస్తుంది కాబట్టి అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కూడా మార్కెట్‌లో జరిగే ఛాన్స్ ఉంటది. అండ్ డౌన్ సైడ్‌కి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటది. సో ఇంట్రా డేలో న్యూట్రల్ మైండ్ సెట్‌తోనే ఉంటాను. సో
మార్కెట్ ఏ వైపు అయితే ట్రెండ్ చూపిస్తుందో అదే వైపు ఏదైతే మనకి చార్ట్ ఏదైతే చూపిస్తుందో దాని వైపే మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే. సో మీ వ్యూ కూడా డైలీ అనాలిసిస్ వ్యూ కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. మీ వ్యూ ఏముంది నిఫ్టీ పైన, సెన్సెక్స్ పైన అనేది కూడా కింద ఫస్ట్ కమెంట్‌లో ఆప్షన్ ఏదైతే ఉందో, మీ వ్యూ ఏదైతే ఉందో అది కూడా మీరు కమెంట్ చేసి అనేది చెప్పండి. సో దట్ నాకు కూడా అర్థమవుతది. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఎటువైపు వాళ్ళ వ్యూ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా సో యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. ఇక్కడ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. పుట్ సైడ్ మనం సపోర్టింగ్ ఫైండ్ చేస్తాం. యాస్ ఆఫ్ నౌ 24,600 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 24,600 లెవెల్ మంచి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ దాని పైన 24,700 లెవెల్ అండ్ అదే విధంగా 24,800 లెవెల్ కూడా. ఓకే. డౌన్ సైడ్కి 24,500 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ 24,400 కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ బట్ డేటా ఎక్కువగా 24,600లో ఎక్కువగా ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఏదైతే ఆప్షన్ చైన్ డేటా ఉందో అది మనకి ఏం చూపిస్తుంది అంటే రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి అయితే చూపిస్తుంది. నెగిటివ్ డేటా అయితే మనకు చూపిస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అయితే ఏదైతే బేరిష్ వ్యూ అయితే చూపిస్తుంది యాజ్ పర్ డేటా అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ 84 పాయింట్స్ నెగిటివ్ ఉంది. నాస్డాక్ వచ్చేసి 30 పాయింట్స్ నెగిటివ్ ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో 58 అండ్ 20 పాయింట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో మన గిఫ్ట్ నిఫ్టీ ఒకటి నెగిటివ్లో జస్ట్ 10 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. రిమైనింగ్ ఏషియన్ మార్కెట్స్లో అయితే పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో క్రిప్టోలో నేను చూసినట్టయితే ఏదైతే మా క్రిప్టో స్కాల్పర్ ఉందో అది సెల్ సిగ్నల్ ఇచ్చినుండే. బట్ యాజ్ ఆఫ్ నో ఓవరాల్గా మనం క్రిప్టోని చూసామనుకోండి స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ జోన్లో ట్రేడ్ అవుతుంది. క్రిప్టోలో కూడా ఎటువంటి మొమెంటం అనేది లేదు. యాజ్ ఆఫ్ నో క్రిప్టోలో నేను చూస్తే ఎటువంటి మొమెంటం యాజ్ ఆఫ్ నో లేదు. అండ్ యాజ్ ఆఫ్ నో బ్యాక్ టు బ్యాక్ 2 డేస్ కూడా మార్కెట్లో సైడ్ వేసే ఉండే. వీకెండ్లో కూడా సైడ్ వేసే ఉండే. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి 65,400 టు 65,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క ఉంది. బట్ చిన్న టైం ఫ్రేమ్ ఏదైతే మనం టైం ఫ్రేమ్ యూజ్ చేస్తామో చిన్న టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది. అండ్ మనకి బిట్ కాయిన్లో ఇథీరియంలో కూడా సెల్ సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత మల్టిపుల్ సిగ్నల్స్ తర్వాత సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ వ్యాలిడ్ కాలేదు, సెల్ సిగ్నల్ వ్యాలిడ్ కాలేదు. బట్ ఇప్పుడు ఏదైతే రీసెంట్గా సెల్ సిగ్నల్ వచ్చిందో అది వ్యాలిడ్ అయింది. దాని తర్వాత మనం చూస్తున్నట్టయితే సెల్ సిగ్నల్ వ్యాలిడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఒక 20 పాయింట్స్ అయితే ఇథీరియంలో ఇచ్చేసింది. సో ఏదైతే హైయర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్లో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ ఉందో అది మనకి వర్క్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ట్రేడ్ చేసుకోవచ్చు క్రిప్టో స్కాల్పర్ బేసిస్ పైన. సో కాకపోతే ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. అండ్ క్రిప్టో ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దీంట్లో మీరు క్రిప్టోనే కాదు దాంతోపాటు ఫోరెక్స్ పేర్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఏదైతే మెటల్స్ ఉంటాయో అది కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ అదేవిధంగా క్రిప్టో ఛానల్ లింక్స్ కూడా మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటాయి. అండ్ అక్కడ నుంచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ని. దాని తర్వాత నచ్చితే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారంటే నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్ అయితే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తామో దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఈ రెండు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, దాని నుంచి జాగ్రత్త. ఓకే. అండ్ కింద కమెంట్ అయితే చేసి చెప్పండి మస్ట్ అండ్ షుడ్ రేపటి ఎక్స్పైరీకి మీ వ్యూ ఏముందనేది చెప్పండి. సో మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఎటువైపు వాళ్ళ వ్యూ ఉందనేది కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.